In this video, we are going to discuss second model problem on Green's theorem. Green's theorem is second model in combination of parabola and line. Combination of parabola and line. So verify Green's theorem for the curve bounded by y equal to x squared. మీకు x power to y power 1 లేదంటే y power to x power 1 కనుక అలా ఉంటే అది మన parabola అని అర్థం. రెండింటికి పవర్ కనుక 1 ఉంటే అది లైన్ అని అర్థం. ఓకే, సో ఫస్ట్ గ్రీన్స్ థియరం అనగానే గ్రీన్స్ థియరం స్టేట్మెంట్ రాసేయాలి మరి. దాని తర్వాత ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ క్యాలిక్యులేట్ చేస్తాం, తర్వాత ఆర్హెచ్ఎస్ క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి ఇది ప్రాబ్లం ఇచ్చేసాడు వాల్యూ, ఈ వాల్యూ. సో దిస్ ఈస్ గివెన్ లైక్ దిస్. సో దీని నుంచి మీరు దీన్ని ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేస్తే డిఎక్స్ కోషన్ని ఎం అనుకుంటాం, డివై కోషన్ని ఎన్ అనుకుంటాం. సో లైన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేసే ముందు ఇచ్చిన ఈక్వేషన్స్ కరెస్పాండింగ్ గ్రాఫ్ డ్రా చేయాలి. ఎక్స్ వై యాక్స్ తీసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై అంటే పారాబోలా సిమెట్రిక్ అబౌట్ y-axis, symmetric about y-axis, x square equal to y. So y equal to x in straight line passes through the origin. This is straight line passes through the origin. Okay. దీనిలో మీరు ఈ రెండింటికి ఈ రెండు ఓ దగ్గర ఏ దగ్గర కట్టేయండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. అంటే y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ని y ఈక్వల్ టు ఎక్స్ రెండింటిని సాల్వ్ చేయాలి టు గెట్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. నేను ఏం చేస్తాను, ఈక్వేషన్ 2 నుంచి y ఈక్వల్ టు ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే y ఉన్న ప్లేస్లో ఎక్స్ రాస్తున్నాను. అప్పుడు నాకు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ కామన్ తీస్తాం. వీ హ్యావ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో మాకు ఎక్స్ ఈక్వల్ టు 0ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. y ఈక్వల్ టు 0 అంటే పాయింట్ ఎంత 1 0,0. ఎక్స్ ఈక్వల్ టు 1ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తారు అనుకోండి. ఇక్కడ y ఈక్వల్ టు ఎంత 1 అండ్ పాయింట్ ఏ ఈక్వల్ టు ఎంత 1,1. పాయింట్ ఏ ఇస్ 1,1. సో వి గెట్ ది 2 పాయింట్స్ 0 అండ్ ఏ ఓ అండ్ ఏ. ఇక్కడ ఓ ఏ రాస్తారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సిన కర్వ్ అనేది ఇది క్లోజ్డ్ కర్వ్. దిస్ ఈస్ ది క్లోజ్డ్ కర్వ్. దిస్ ఈస్ ది క్లోజ్డ్ కర్వ్. సో ఈ క్లోజ్డ్ కర్వ్ అనేది మనకి ఒకే కర్వ్ కాదు. దిస్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ టూ కర్వ్స్. సో కాంబినేషన్ ఆఫ్ ది పారాబోలా అండ్ కాంబినేషన్ ఆఫ్ ది లైన్. సో నేను దీన్ని 2 పార్ట్స్ కింద తీసుకున్నాను, C1 C2. క్లోజ్డ్ కర్వ్ మీరు ఎప్పుడు తీసుకున్నా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి. సో ఓ నుంచి ఏకు ఉన్నదాన్ని C1 అనుకున్నాను, ఈ పారాబోలా పార్ట్ని. ఏ నుంచి ఓకున్న లైన్ ఈక్వేషన్ని C2 అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు సి అనేది మనకి ఏమవుతుందంటే కాంబినేషన్ ఆఫ్ 2 కర్వ్స్ అవుతుంది, C1 అండ్ C2. ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ క్యాలిక్యులేట్ చేసేప్పుడు మనం ఏం చేస్తామంటే అలాంగ్ C1 క్యాలిక్యులేట్ చేస్తాం. సి అనేది అలాంగ్ C1 ప్లస్ అలాంగ్ C2. ఇదంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం నుంచి రాస్తుంది వాల్యూ. ప్రాబ్లం ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, సో సేమ్ ఇంటిగ్రల్ తీసేసుకుంటాం. సో అలాంగ్ C1 క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు లైన్ ఇంటిగ్రల్ అనగానే ఇంటిగ్రల్ ఎన్ని వేరియబుల్స్ ఉండాలి, ఇంటిగ్రల్లో ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే ఉండాలి. సో కానీ ఇక్కడ నాకు 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 2 వేరియబుల్స్ని సింగిల్ వేరియబుల్లోకి చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే ఎలాంగ్ ఏ కర్వ్ అయితే మీరు ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేస్తున్నారో ఆ కర్వ్ ఈక్వేషన్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఫస్ట్ ఇంటిగ్రల్ అనేది అలాంగ్ C1 క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో అలాంగ్ C1 క్యాలిక్యులేట్ చేసినప్పుడు C1 యొక్క కర్వ్ ఈక్వేషన్ ఏంటి, డయాగ్రామ్ నుంచి ఎంత ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై. సో ఈక్వేషన్ ఆఫ్ C1 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై అని చెప్పిన వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్న రెండు సేమ్. సో డిఫరెన్షియేట్ చేస్తాను అనుకోండి, వైకి డెరివేటివ్ 2y, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ఇంటూ డిఎక్స్. ఇప్పుడు నేను y ఉన్న ప్లేస్లో ఎక్స్ స్క్వేర్, డివై ఉన్న ప్లేస్లో 2x 3x సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకోండి, ఇంటిగ్రల్ మొత్తం కంప్లీట్గా ఎక్స్లోకి మారిపోతుంది. అప్పుడు నాకు ఎక్స్ ఇంటిగ్రల్స్ కావాలి. సో ఎక్స్ ఇంటిగ్రల్స్ కావాలంటే C1 అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఓ నుంచి ఏ వరకు. ఓ దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత 0, ఏ దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత 1. దర్ఫోర్ ఎక్స్ లిమిట్స్ ఎంత 0 to 1. సేమ్ అదేవిధంగా సెకండ్ కర్వ్ తీసుకున్నాం. ఈ సెకండ్ కర్వ్ కూడా ఇక్కడ మనకి లైన్ ఇంటిగ్రల్ అప్పుడు ఇంటిగ్రల్లో సింగిల్ వేరియబుల్ మాత్రం ఉండాలి. కానీ ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ కామా వై. ఈ 2 వేరియబుల్స్ని సింగిల్ వేరియబుల్లోకి చేంజ్ చేయాలి. దేన్ని యూజ్ చేసుకుని, అలాంగ్ ఏ కర్వ్ అయితే మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారో ఆ కర్వ్ ఈక్వేషన్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అలాంగ్ C2 క్యాలిక్యులేట్ చేస్తాను కాబట్టి C2 యొక్క కర్వ్ ఈక్వేషన్ యూజ్ చేసుకుంటాను. C2 యొక్క కర్వ్ ఈక్వేషన్ డయాగ్రామ్ నుంచి y ఈక్వల్ టు ఎక్స్. సో నాకు y ఈక్వల్ టు ఎక్స్. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dy ఈక్వల్ dx. అంటే ఇప్పుడు నేను y ఉన్న ప్లేస్లో x రాస్తాను, dy ఉన్న ప్లేస్లో dx రాస్తాను అనుకోండి. ఇక్కడ ఈ ఇంటిగ్రల్ మొత్తం దేనిలోకి చేంజ్ అయిపోతుంది, ఇంటిగ్రల్ మొత్తం కంప్లీట్లీ చేంజ్డ్ ఇంటూ ఎక్స్. ఎప్పుడైతే ఎక్స్లోకి మారిపోతుందో నాకు ఎక్స్ లిమిట్స్ కావాలి. సో C2 అనేది కర్వ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు,
ఏ నుంచి ఓకి, ఏ దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత 1, ఓ దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత 0. సో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర ఉన్నది లోవర్ లిమిట్, ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర ఉన్నది అప్పర్ లిమిట్. కాబట్టి నాకు ఎక్స్ వాల్యూ అవుతుంది 1 to 0, అంతేగాని 0 to 1 అని రాయకూడదు. చిన్న వాల్యూ 0, పెద్ద వాల్యూ 1 కాబట్టి 0 to 1 అని రాయకూడదు. ఏ పాయింట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర ఉన్న ఎక్స్ వాల్యూ లోవర్ లిమిట్, ఏ పాయింట్ దగ్గర అయితే ఎండ్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర ఉన్న ఎక్స్ వాల్యూ అప్పర్ లిమిట్. కాబట్టి ఎక్స్ లిమిట్స్ అవుతాయి 1 to 0. ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని దీనిలో సపరేట్ చేస్తాను. దీనిలో సపరేట్ చేయమంటే ఇక్కడ y ఉన్న ప్లేస్లో ఎక్స్ స్క్వేర్, ఈ y ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ రాస్తాను, ఇక్కడ y ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ రాస్తున్నాను, dy ప్లస్లో 2x dx రాస్తున్నాను. లిమిట్స్ అంతా x ఈక్వల్ 0 to 1 సపరేట్ చేశాను. సేమ్ అదేవిధంగా సెకండ్ ఇంటిగ్రల్ ఉంది కదా, సెకండ్ ఇంటిగ్రల్ మనం రాసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ మొత్తం సెకండ్ ఇంటిగ్రల్కి సపరేట్ చేస్తాను. అంటే x ఈక్వల్ 1 to 0, y ఉన్న ప్లస్లో ఎక్స్ రాస్తున్నాను, ఇక్కడ y ఉన్న ప్లస్లో ఎక్స్, ఇక్కడ y ఉన్న ప్లస్లో ఎక్స్ రాస్తే ఎక్స్ స్క్వేర్ అవుద్ది, dy ఉన్న ప్లస్లో ఇక్కడ dx సబ్స్టిట్యూట్ చేశాను. నేను సింప్లిఫై చేస్తాను. x క్యూబ్ x పవర్ 4, 2x క్యూబ్ ప్లస్ x క్యూబ్ 3x క్యూబ్ x పవర్ 4. దీన్ని కూడా సింప్లిఫై చేస్తాను. x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ dx కామన్ చేస్తే మనకి మొత్తం 3x స్క్వేర్ వస్తుంది. x3 కాన్స్టెంట్ కూడా ముందు రాస్తాం. x క్యూబ్ ఇంటిగ్రల్ ఎంత x పవర్ 4/4, x పవర్ 4 ఇంటిగ్రల్ ఎంత x పవర్ 5/5, లిమిట్స్ 0 to 1. సో ఈ ఇంటిగ్రల్ వచ్చేప్పుడు 3 కాన్స్టెంట్ కూడా ముందు రాస్తాం. x స్క్వేర్ ఎంత x క్యూబ్ బై 3, లిమిట్స్ ఎంత 1 to 0. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సింప్లిఫై చేసి నాకు LHS వాల్యూ ఎంత మైనస్ 1/20. వెరిఫికేషన్ అంటే మనం RHS కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో RHS అంటే ఇది. ఈ RHS క్యాలిక్యులేట్ చేయాలి, నాకు ఏం తెలియాలి, ∂n/∂x తెలియాలి, ∂m/∂y. ఇచ్చిన ఈక్వేషన్ నుంచి, ఇచ్చిన ప్రాబ్లం నుంచి dx కోషెంట్ ఏమనుకున్నాం మనం, m అనుకున్నాం, dy కోషెంట్ ఏమనుకున్నాం, n. సో m అంటే ఎంత మనకి ఇక్కడ xy ప్లస్ y స్క్వేర్, n అంటే ఎంత x స్క్వేర్. ఈ m నుంచి ∂m/∂y క్యాలిక్యులేట్ చేస్తాం. y తో చేసేటప్పుడు x కాన్స్టెంట్ కాబట్టి x ఇంటూ y డెరివేటివ్ ఎంత 1, y తో y స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2y. therefore ∂m/∂y వాల్యూ ఎంత x ప్లస్ 2y. ∂n/∂x, x తో x స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2x. సో ఈ రెండింటిని నేను సపరేట్ చేశాను, ∂n/∂x, ∂m/∂y. సింప్లిఫై చేస్తే 2x మైనస్ అంటే x ప్లస్ ఇంటూ మైనస్ 2y. ఓకే, ఇప్పుడు నాకు ఇంటిగ్రేషన్ చేయాలి, నాకు x లిమిట్స్ తెలియాలి, y లిమిట్స్ తెలియాలి. గ్రీన్స్ థియరమ్ మీద అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే ప్రొసీజర్. సో మనకు డబుల్ ఇంటిగ్రల్ xy లిమిట్స్ తెలియాలి అంటే డయాగ్రామ్ డ్రా చేసుకొని డయాగ్రామ్లో మీరు వర్టికల్ స్ట్రిప్ తీసుకోవాలి. ఏ స్ట్రిప్ తీసుకున్నా వర్టికల్ స్ట్రిప్. సో వర్టికల్ స్ట్రిప్ తీసుకుని ఫస్ట్ x లిమిట్స్ రాస్తాను. ఫస్ట్ రాసేటివి x లిమిట్స్. వర్టికల్ స్ట్రిప్ ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలి, 0 నుంచి a దగ్గరికి, ఓ నుంచి a దగ్గర, ఓ దగ్గర x వాల్యూ ఎంత 0, ఏ దగ్గర x వాల్యూ ఎంత 1. therefore x లిమిట్స్ ఏమవుతాయి మనకి 0 to 1, x లిమిట్స్ 0 to 1. సో y లిమిట్స్ రాయాలంటే స్ట్రిప్ యొక్క లోవర్ అండ్ ఏ కర్వ్ మీద ఉందో చూస్తాం. స్ట్రిప్ యొక్క లోవర్ అండ్ ఇదేగా, దేని మీద ఉంది మనకి x స్క్వేర్ ఈక్వల్ టు y మీద ఉంది. సో y లిమిట్స్ కాబట్టి దీని నుంచి y వాల్యూ రాయాలి. y ఈక్వల్ టు ఎంత వస్తుంది, x స్క్వేర్. స్ట్రిప్ యొక్క అప్పర్ అండ్ దేని మీద ఉందో చూస్తాం. అప్పర్ అండ్ దేని మీద ఉందో లైన్ మీద ఉంది. లైన్ వాల్యూ ఎంత y ఈక్వల్ టు x, దీని నుంచి y వాల్యూ అంటే x. లోవర్ ఎండ్ నుంచి రాసిన y వాల్యూ లోవర్ లిమిట్ అవుద్ది, అప్పర్ ఎండ్ నుంచి రాసిన y వాల్యూ అప్పర్ లిమిట్ అవుద్ది. కాబట్టి నాకు y లిమిట్స్ ఏమవుతాయి, x స్క్వేర్ టు x. సో నాకు x లిమిట్స్ 0 to 1, y లిమిట్స్ ఎంత x స్క్వేర్ టు x. సో x లిమిట్స్ కాన్స్టెంట్ కాబట్టి అవుటర్ ఇంటిగ్రల్ తీసుకుంటాం. ఇక్కడ y లిమిట్స్ మనకు వేరియబుల్స్ కాబట్టి ఇన్నర్ ఇంటిగ్రల్ తీసుకుంటాం. సో ఫస్ట్ y లిమిట్స్ ఉన్నాయి కాబట్టి dy రాయాలి, అంటే ఇంటిగ్రేషన్ y తో చేస్తాం, తర్వాత x తో చేస్తాం. చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ yని రెండింటికి ఆపరేట్ చేస్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ టర్మ్. ఓకే, yతో చేసేటప్పుడు x కాన్స్టెంట్గా నేను ఈ xని తీసుకొచ్చి ముందు రాసేస్తాను. ముందు రాసే లోపల మిగులుతుంది ఇంటిగ్రల్ 1 into dy. 2 కాన్స్టెంట్గా 2ని తీసుకొచ్చి నేను ఇక్కడ ముందు రాస్తాను, ఇంటిగ్రల్ ముందు రాస్తున్నాను. 2 into ఇంటిగ్రల్ y into dy. ఇంటిగ్రల్ 1 into dy into y. లిమిట్స్ అప్లై చేస్తాను. అప్పర్ లిమిట్ yకి ఇంటిగ్రల్ ఎంత y స్క్వేర్ y. అప్పర్ లిమిట్ ఎంత y వాల్యూ x మైనస్ లోవర్ లిమిట్ ఎంత x స్క్వేర్. ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత x స్క్వేర్ మైనస్ లోవర్ లిమిట్ ఎంత x స్క్వేర్ హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేశాను. చేసి రెండు క్యాన్సిల్ అయిపోయి నాకు మైనస్ x క్యూబ్ ప్లస్ x పవర్ 4. సో yతో ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేంతో చేస్తాం, మనం xతో చేస్తాం. సో x క్యూబ్కి ఇంటిగ్రల్ ఎంత x పవర్ 4/4. లిమిట్స్ ఎంత 0 to 1. x పవర్ 4 కి x పవర్ 5/5, 0 to 1. అప్పర్ లిమిట్ అంటే x వాల్యూ 1, లోవర్ లిమిట్ అంటే x వాల్యూ 0. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సింప్లిఫై చేసి మైనస్ 1/20. అంటే మీకు LHS మైనస్ 1/20 వచ్చింది,
RHS కూడా -1/20 వచ్చింది ఇక్కడ. Therefore LHS equal to RHS. Therefore integral of MdX plus Ndy equal double integral over R dou n by dou x minus dou n by dou y equal dx into dy. As Green's theorem is verified. Okay. Now the second problem is a triangle. Model 3 is triangle. Triangle ఎక్కువ వెరిఫై గ్రీన్స్ థియరమ్ అన్నట్టు. వెరిఫై గ్రీన్స్ థియరమ్ అన్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మీరు స్టేట్మెంట్ రాసేస్తారు. ఫస్ట్ LHS క్యాలిక్యులేట్ చేయాలి. LHS క్యాలిక్యులేట్ చేసే ముందు డయాగ్రామ్ డ్రా చేసుకోండి. x ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 0 అంటే y యాక్సిస్ ఇది, y ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్. ఇది x ప్లస్ y ఈక్వల్ టు 1 అంటే ఇది స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్టెడ్. x బై y ఈక్వల్ టు 1 అంటే అర్థం x బై 1 కామా y బై 1 అంటే x యాక్సిస్ ని 1 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే y యాక్సిస్ ని కూడా 1 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే 1 కామా 0 0 కామా 1. ఇక్కడ నాకు ట్రయాంగిల్ అనేది ఒక సింగిల్ కర్వ్ కాదు, కాంబినేషన్ ఆఫ్ 3 కర్వ్స్ 3 లైన్స్. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నాం అనుకోండి, ఇది C1, ఇది C2, ఇది C3. సో ఇక్కడ C is along C1 plus C2 plus C3. C1 అంటే OA, C2 అంటే AB, C3 అంటే BO. మనం ఇక్కడ లైన్ ఇంటిగ్రల్ ఏమని చెప్పాం, సింగిల్ ఇంటిగ్రల్ ఉండాలని చెప్పాం. సింగిల్ ఇంటిగ్రల్ ఉండాలంటే సింగిల్ వేరియబుల్ ఉండాలి. సింగిల్ వేరియబుల్ ఉండాలంటే దేన్ని యూజ్ చేసుకుని మార్చుకోవాలి, అలాంగ్ OA క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి OA ఈక్వేషన్ యూజ్ చేసుకుని మార్చుకోవాలి. ఇక్కడ O నుంచి Aకి O దగ్గర వాల్యూ ఎంత 0 0, A దగ్గర ఎంత 1 కామా 0. అంటే O దగ్గర x వాల్యూ 0 ఉంది, A దగ్గర x వాల్యూ ఎంత ఉంది 1 ఉంది. అంటే x లిమిట్స్ ఎంత 0 to 1. y వాల్యూ ఎంత మనకి ఇక్కడ 0 ఇక్కడ 0 అంటే y ఈక్వల్ టు 0. అంటే చేంజ్ అవ్వలేదు కదా, 0 ఉంది 0 అంటే 0 to 0 అని రాయి. జస్ట్ y ఈక్వల్ టు 0 చేంజ్ అవ్వట్లేదు, y 0 చేంజ్ అవ్వట్లేదు కాన్స్టెంట్. y 0 అయినప్పుడు dy కూడా ఏమైపోతుంది 0. సేమ్ అదేవిధంగా AB తీసుకున్నారు. A అంటే 1 కామా 0 అంటే B అంటే 0 కామా 1. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే x వాల్యూ చేంజ్ అవుతుంది. x వాల్యూ ఇక్కడ ఎంత 1, ఇక్కడ ఎంత 0 అంటే 1 to 0. ఇక్కడ ఎంత y వాల్యూ 0, ఇక్కడ ఎంత 1. రెండు చేంజ్ అవుతుంది. రెండు చేంజ్ అయినప్పుడు మనం ఇలా రాయలేము. రెండు అంటే x వాల్యూ చేంజ్ అవుతుంది, y వాల్యూ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇంత ముందు రాసినట్టు మనం రాయలేము. అప్పుడు ఏం చేస్తుంది, ఈ లైన్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే మనకి ఈ లైన్ ఈక్వేషన్ అంతా x ప్లస్ y ఈక్వల్ టు 1. సో ఈ x ప్లస్ y ఈక్వల్ టు 1 యూజ్ చేసుకుని సింగిల్ వేరియబుల్లోకి మారుస్తాం. దీని నుంచి నాకు y ఈక్వల్ టు ఎంత 1 మైనస్ x, dy ఈక్వల్ టు ఎంత 1కి డెరివేటివ్ 0 మైనస్ xకి ఎంత dx. అంటే ఇప్పుడు నేను ఈ y dy వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం దీనిలోకి మారిపోతుంది, xలోకి మారిపోతుంది. ఇంటిగ్రెంట్ ఎప్పుడైతే xలోకి మారిపోయిందో నాకు x లిమిట్స్ కావాలి. x లిమిట్స్ నాకు AB అంటే A నుంచి B వరకు. A దగ్గర x వాల్యూ ఎంత 1, B దగ్గర x వాల్యూ ఎంత 0. కాబట్టి నాకు x లిమిట్స్ ఏమవుతాయి 1 to 0. సేమ్ అదేవిధంగా B నుంచి Oకి. B పాయింట్ అంటే ఎంత 0, 1, O అంటే ఎంత 0, 0. ఇక్కడ B దగ్గర x వాల్యూ ఎంత 0, O దగ్గర x వాల్యూ కూడా ఎంత 0. అంటే x వాల్యూ చేంజ్ అవ్వట్లేదు, ఫిక్స్డ్గా ఉంది. కాబట్టి x ఈక్వల్ 0, అంతేగాని 0 to 0 అని రాయి. x ఈక్వల్ 0, x వాల్యూ 0 ఫిక్స్డ్గా ఉంది కాబట్టి కాన్స్టెంట్ కాబట్టి dx వాల్యూ అయిపోద్ది 0. y వాల్యూ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ y వాల్యూ b దగ్గర ఎంత 1, ఇక్కడ y వాల్యూ ఎంత 0. అంటే y ఈక్వల్ టు చేంజ్ అవుతుంది అలా 1 to 0. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ OA ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. దీనిలో సబ్స్టిట్యూట్ చేయడం అంటే అర్థం ఏంటంటే x చేంజ్ అవుతుంది కాబట్టి x ప్లస్ x రాస్తారు ఇక్కడ. కానీ y ఉన్న ప్లస్లో 0, dy ఉన్న ప్లస్లో 0 రాస్తాం. ఇక్కడ నేను y ఉన్న ప్లస్లో 0 రాసాను అనుకోండి, y ఉన్న ప్లస్లో 0 రాసి 8 into 0 అంటే ఎంత ఇక్కడ 0 వస్తుంది. dy ప్లస్లో 0 రాస్తే సెకండ్ మొత్తం అయిపోతే 0. సేమ్ అదేవిధంగా మీకు ఎలా AB తీసుకున్నప్పుడు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, y ఉన్న ప్లేస్లో 1 మైనస్ x రాయమంటాం. అంటే x ఉన్న ప్లేస్లో x రాయాలి, కానీ y ఉన్న ప్లేస్లో మాత్రం 1 మైనస్ x. అంటే ఇక్కడ నేను y ఉన్న ప్లేస్లో 1 మైనస్ x హోల్ స్క్వేర్ రాస్తాను, ఇక్కడ dx. ఇక్కడ y ఉన్న ప్లేస్లో 1 మైనస్ x రాస్తున్నాను, dy ఉన్న ప్లేస్లో మైనస్ dx. సో ఇక్కడ BO చేసినప్పుడు BO దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి x ఉన్న ప్లేస్లో 0, dx 0. dx ప్లస్ ఇక్కడ నేను 0 రాస్తాను అనుకోండి, ఈ టర్మ్ మొత్తం అయిపోద్ది 0. కాబట్టి ఈ వాల్యూ ఎంత 0. ఇక్కడ x ఉన్న ప్లేస్లో 0 రాస్తే సెకండ్ టర్మ్ ఎంత 0, 4y మైనస్ 0 into dy. y లిమిట్స్ ఎంత నాకు 1 to 0. ఇక్కడ y లిమిట్స్ రాస్తాను. ఇంటిగ్రేషన్ చేస్తాను, xతో ఇంటిగ్రేషన్ చేస్తారు. ఇక్కడ xని సింప్లిఫై చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ మనకి ఎంత 5/3. సిమిలర్లీ మీరు RHS క్యాలిక్యులేట్ చేస్తారు. RHS కూడా సేమ్ అనిపిస్తుంది. Therefore LHS equal to RHS అని చెప్తారు.